వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. నా 3 పార్టీలు అంటే వైసీపీలో ఉన్న కొంతమంది సింగిల్గా మేము వస్తాము, సోలోగా వస్తాము, లేకపోతే వాళ్ళు గుంపుగా వస్తున్నారు అని అంటారు. మీరు సింగిల్గా వచ్చినప్పుడు మీరు ఎందుకు భయపడతారు? మీరు సింగిల్గా సింహంగా వస్తున్నారన్నారు. వాళ్ళు 100 మంది వస్తే మీకెందుకు? మీరు గెలుస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మేము గత 4 years నుంచి చెప్పేది ఏంటంటే, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 100 కంటే ఓట్లు తక్కువ వచ్చాయి. కానీ బీజేపీ వెనకాల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 175 నేను సాధించుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏ ముఖాన్ని కూర్చుని పెట్టినా, ఎవరు నిలబెట్టినా, అసలు ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి, మినిస్టర్కి ఎవరికి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు మార్పులు జరిగి, కానీ మేము 175 గెలుస్తామంటే ఏ నమ్మకం మీద గెలుస్తున్నారు? ఏ నమ్మకం మీద అంటే బీజేపీ అనే పార్టీ సపోర్ట్ లేకపోతే రేపు పొద్దున్న అంటే బుద్ధా వెంకన్న, బొండా ఉమేశ్వరం వెళ్ళిన కారులో ఆ రోజు గుంటూరులో కొట్టడం జరిగింది. అలాంటి చంద్రబాబు ఆఫీస్ మీద దాడి చేశారు, పార్టీ ఆఫీస్ మీద. ఇట్లా చాలా దాడులు, ఎన్నో చిత్రహింసలు పడడం జరిగింది. కాబట్టి భయపడి బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయినట్టే. ఇంకేంటంటే ఇంకా సీట్లు పంపకంలో ఉంది. బీజేపీకి 1 సీట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా వృధా అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణకు వచ్చేసరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే తెలంగాణలో రియల్టర్ మొత్తం పడిపోతుంది, మళ్ళీ 2014 పరిస్థితి వస్తుందని చెప్పి చాలామంది రియల్టర్ మా స్నేహితులు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదని ఒప్పుకుంటున్నారు అన్నమాట ఈ రియల్టర్లు కూడా. జరగలేదు కాబట్టి ఇక్కడ 2,50,000 గజం కూడా అయ్యింది. అదే పరిస్థితి మళ్ళీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి మారిపోయి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రియల్టర్లు వెళ్ళిపోవచ్చు. అక్కడికి కొంతమంది ఇక్కడ నుండి కొంతమంది పెట్టుబడులు పెడతారేమో ఎలక్షన్స్లో, ఎమ్మెల్యేలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పలేము అనుకోవచ్చు. అలానే కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి దృష్ట్యా మళ్ళీ అక్కడ రియల్ వ్యాపారం చేద్దామని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇలా చాలా వర్గాలుగా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేసి ఇంటికి ఇంత డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు తప్ప, అసలు ఏ పని, ఒక రోడ్డు అని కానీ, లేకుంటే ఏ పని అయినా సరే ఒక మంచి ఇండస్ట్రీ తేవడం కానీ, ఇన్ని ఇండస్ట్రీలు ఎవరికి కోడిగుడ్డు మంత్రికి ఎమ్మెల్యే టికెట్ కూడా లేదు, చాలా మందికి టికెట్లు కూడా కేటాయించలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది? మీ బటన్ నొక్కితే మొత్తం అభివృద్ధి జరిగినప్పుడు నువ్వు ఎవరు నిలబెట్టినా వాళ్ళు గెలుస్తా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు మార్చాల్సి వస్తుంది? అందుకంటే ప్రజల్ని మభ్యపడడానికి. ఎందుకంటే వీళ్ళు పని చేయలేదని చెప్పడానికి కానీ, రేపు పొద్దున్న ఎవరిని నిల్చోబెట్టినా గెలవడానికంటే ఎందుకు గెలిచారని మళ్ళీ ఆలోచన ఇస్తారేమో మరి అని చెప్పి అంటే వీళ్ళు మారిస్తే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి గెలిపించుకున్నాము అనే ఉద్దేశం ప్రజల్లో రావాలని. ఇదంతా ప్రజలకు అందరూ తెలుసు. 2019 ఎలక్షన్స్లో ట్యాంపరింగ్ జరిగిందేమో అని చాలామంది అభిప్రాయపడ్డారు. అదే అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా 175 వైనాట్ అంటున్నారు. 175 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది కూడా 175 చేస్తే పరిస్థితి ఏంటి? అసలు 175 రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ఓడిపోతే మళ్ళీ కోర్టు శిక్షలు, జైలు ఉంటాయో తెలియదు, కానీ ఇంట్లో కూర్చోవచ్చు. ఆయన వయసు రీత్యా పవన్ కళ్యాణ్కి చాలా వయసు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే కుటుంబం మొత్తం జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందని అంటే అందరూ అనుకోవడం చర్చలు జరుగుతున్నాయి. ఆయనకున్న కేసులు కానీ, లేకుంటే ఈ మధ్య జరిగిన అంటే మన 4 4.5 ఏళ్ళ క్రితం జరిగిన మన వివేకానంద రెడ్డి హత్య కానీ, మిగతా విషయాలన్నీ చూసుకున్నా సరే కుటుంబం మొత్తం ఆల్రెడీ వాటిలో ఉన్నారు, అంటే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందని. అందుకొరకు మనం చనిపోతున్నాము, లేకపోతే ఎవరైనా మనకి ఏదైనా చేయబోతున్నారంటే మనకు ఎదురు తిరుగుతాము. అలాంటిది మనం ఉండమే ఇంకా భూమి మీద, లేకపోతే లోపలే ఉంటామనుకున్నప్పుడు ఎన్ని అరాచకాలకు పాల్పడతాము. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి గ్యారంటీగా ఈ ఎలక్షన్లో చదివిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఓటర్లు కూడా మీరు ఆలోచించి, ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నాము, ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క ఓటుకి 15,000 రూపాయలు ఇవ్వడానికి కూడా పార్టీలు సిద్ధపడుతున్నాయి అని కొనుక్కుంటున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే, అభివృద్ధి అవసరం లేని వాళ్ళని చాలామంది ఉన్నారు. అసలు మాట్లాడడానికి కూడా మనకి నోటి మాట రావడం లేదు. ఎందుకంటే అంత అభివృద్ధి జరిగిందా అని అంటే లేదు. మరి అంటే ఎందుకు ఓటు వేస్తారంటే, ఓటు ఎవరు వేస్తారు? ఎవరు వేయరు, వీళ్ళే వేసుకుంటారేమో అపోహ. అందుకొరకు అసలు వేచి చూడాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన లోపు 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఒక అభ్యర్థులు ప్రకటించి చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాయా, లేకుంటే పొత్తులోనే ఏదైనా ఇబ్బంది జరుగుతుందా అనేది, ఆ పొత్తు అయిపోయిన తర్వాత వీటి విశ్లేషణ ఏం జరుగుతుంది,
అసలు ఎక్కడికి ఎంతవరకు వెళ్తుంది ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా మోడీ పూర్తి సహకారం అందిస్తారా, లేకపోతే జస్ట్ అలా చూపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సహకారం అందిస్తారా అనేది మనకి ఎలక్షన్లో తేలుతుంది. నేను మీ దండపాటు కోటేశ్వరం. అందరికీ నమస్కారం.